7వ వచనం నుండి 13వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం వరకు. వీటిలో కొన్ని వచనములు మాత్రం మనం ఈ సమయంలో ధ్యానిస్తాం. ఫిలదెల్ఫియా ద పర్సివియరెన్స్ చర్చ్. ఫిలదెల్ఫియా ద పర్సివియరెన్స్ చర్చ్, ఓర్చుకునే సంఘం. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కొరకు ఓర్చుకు తగిన సంఘం ఫిలదెల్ఫియా సంఘం. ఈ సంఘంని గురించి మనం చూస్తే, ఫిలదెల్ఫియా అనే ఊరు ఆ రోజు ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన 7 సంఘాల కంటే అన్ని సంఘాల తర్వాత ఏర్పరచబడిన ఊరే ఈ ఫిలదెల్ఫియా. ఇక్కడ ఉన్న సంఘంని గురించి దేవుడు ఇలాగ చెప్తున్నారు. మనం చూస్తే, హీ హూ ఈస్ హోలీ, దేవుడు తను తాను ఎలాగ పరిచయం చేసుకుంటున్నారంటే ఈ సంఘమునకు, నేను పరిశుద్ధుడిని అని చెప్పి పరిచయం చేసుకుంటున్నారు. మన దేవునికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే పరిశుద్ధుడు. మన దేవునికి ఉన్న ఒక ప్రత్యేకత, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధమైన దేవుడు. మానవులకు ఉన్న ఏ ఆశలు లేకుండా, మానవులకు ఉండే కోరికలు లేకుండా ఆయన చాలా పరిశుద్ధమైన దేవుడు. ఆయన చూపుల పరిశుద్ధత, ఆయన మాటల్లో పరిశుద్ధత, ఆయన క్రియల్లో పరిశుద్ధత, ఆయన చేసే ప్రతి ఒక్క కార్యంలో పరిశుద్ధత. దేవుడు అదే మన దగ్గర కోరుకుంటున్నారు. మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడై ఉన్నట్లుగా మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. మనల్ని దేవుడు పరిశుద్ధత నిమిత్తముగా పిలిచి ఉన్నారు. 1 సమూయేలు 2వ అధ్యాయం 2వ వచనంలో చదువుతున్నాం. 1 సమూయేలు 2వ అధ్యాయం 2వ వచనంలో, దెర్ ఇస్ నన్ హోలీ లైక్ ద లార్డ్, ఫర్ దెర్ ఇస్ నన్ బిసైడ్ యూ. ఎవరు కూడా మీలాంటి పరిశుద్ధమైన దేవుడు ఎవరు లేరు, మీకు సమానమైన దేవుడు ఎవరు లేరు. ఈ లోకంలో చాలామంది ఎంతోమంది ఎంతోమందిని దేవుడిగా కొలుస్తున్నారు. వాళ్ళు కొంతమంది యేసయ్యని కూడా ఒక దేవుడిగా కొలుస్తుంటారు. కానీ వాక్యంలో మనం చదువుతున్నాము, మీలాంటి పరిశుద్ధుడు లేనే లేరు, మీకు సాటి అయిన వారు ఎవరు లేరు. యేసయ్యలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, ఆయనకు సాటి అయిన వారు ఎవ్వరు లేరు. ఈ లోకంలో చెప్పుకోవచ్చు, యేసు ప్రభుకు సాటి అయిన వారు మా దేవుడు. ఒక పాటని నేను విన్నాను ఉదయకాలం. నేను వైజాగ్ నుండి 2006 సంవత్సరం వైజాగ్లో ఉదయకాలం నేను ట్రైన్ ఎక్కటానికి నా స్నేహితుడి దగ్గర ఉండి నేను వస్తున్నాను. కొన్ని దేవుళ్ళ పేరు చెప్పుకుంటా యేసు ప్రభుని కూడా వాళ్ళు సమానంగా ఒక పాటని నేను విన్నాను. యేసు ప్రభుకు సాటిగా మనుషులు చెప్పుకోవచ్చు కానీ, పాడుకోవచ్చు కానీ, యేసు ప్రభుకు సాటి అయిన దేవుడు లేనే లేరు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆయనలో ఏ ఒక అపవిత్రం లేదు, మోసపూరితమైన కార్యం ఏమీ లేదు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 44వ వచనం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో, ఫర్ యు అలోన్ ఆర్ హోలీ, మీరు మాత్రమే పరిశుద్ధుడు. మన దేవునిలో ఉన్న గొప్పతనం, ఆయన మాత్రమే పరిశుద్ధుడు. యెషయా రాసిన 5వ అధ్యాయం 16వ వచనంలో చదువుతున్నాం. యెషయా ప్రవక్త రాసిన 5వ అధ్యాయం 16వ వచనంలో, ద హోలీ గాడ్ విల్ షో హిమ్సెల్ఫ్ హోలీ ఇన్ రైచియస్నెస్. ఆ పరిశుద్ధమైన దేవుడు తను తాను పరిశుద్ధముగా నీతిగా పరిశుద్ధతలో కనపరుచుకుంటారు. ఆయన నీతి కలిగిన దేవుడు, పరిశుద్ధత కలిగిన దేవుడు. మనం పరిశుద్ధమైన దేవుని ఎదుట ఉన్నాం. మనం పరిశుద్ధమైన దేవుని పిల్లలం కనుక ఆ దేవుని వలె మనం ఉండాలంటే మన కళ్ళు చూపు పరిశుద్ధంగా మారాలి, మన నోటి మాటలు పరిశుద్ధంగా మారాలి, మనం వినేది పరిశుద్ధంగా మారాలి, మన ఆలోచనలు పరిశుద్ధంగా మారాలి, హృదయంలో ఉన్న వాటి పరిశుద్ధంగా మారాలి. అవర్ థాట్ లైఫ్ మస్ట్ బికమ్ హోలీ. మన ఆలోచన పరిశుద్ధంగా మారాలి, పరిశుద్ధమైన ఆలోచనగా మనం మారాలి. పరిశుద్ధత ఉండాలి. ఆలోచనలో పరిశుద్ధత, తలంపులో పరిశుద్ధత, ఊహలో పరిశుద్ధత, హృదయ ధ్యానంలో పరిశుద్ధత, మనలో పరిశుద్ధత ఉండాలి. రెండవది, దేవుడు తను తాను ఎలాగ చెప్పుకుంటున్నారని మనం చూస్తుంటే, హూ ఇస్ ట్రూ, సత్యమైన దేవుడు. నేను పరిశుద్ధమైన దేవుడు, నేను సత్యమైన దేవుడు. యోహాను రాసిన 7వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాము.
one who set him, who is true, and there is no unrighteousness in him. ఆయనలో అనీతి అనేది ఏమీ లేదు. ఆయన సత్యవంతుడైన దేవుడు. యేసయ్యను ఈ లోకమునకు పంపించిన దేవుడు అనగా మన పరలోకపు తండ్రి సత్యవంతుడు. ఆయన పలికిన మాటలు సత్యం. ఆయనలో ఏ ఒక అబద్ధమైనది ఏమీ లేదు. ఆయన సృష్టి సత్యం. ఆయన మానవుల్ని సృష్టించింది సత్యం. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అనేది సత్యం. ఆయన ఎన్నడూ కూడా మారని దేవుడు. ఆయన సత్యమైన దేవుడు. ఆయన పలికే మాటలన్నీ కూడా సత్యముగా ఉన్నది. మనం చివరి దినంలో ఉన్నాం. ఆ సత్య దేవుడు చెప్పిన మాటని మనం జాగ్రత్తగా వినాలి. ఉదయకాలం పాస్టర్ గారు ఒక కొటేషన్ని చెప్పారు. ఇఫ్ చర్చ్ బికేమ్ ఆప్షనల్ ఫర్ క్రిస్టియన్స్ పేరెంట్స్, ఇఫ్ చర్చ్ బికమ్ ఆప్షనల్ ఫర్ పేరెంట్స్, it will be unnecessary for children. If church will become optional for parents, it will become unnecessary for children. అనగా తల్లిదండ్రులకు చర్చి అవకాశం ఉన్నప్పుడు వెళ్తాం అని అనుకుంటే పిల్లలు చర్చికి వెళ్ళే అవసరమే లేదు అని చెప్పి అనుకుంటారంట. తల్లిదండ్రులు చర్చికి వెళ్ళటంని ఒక అనుకూలంగా ఆప్షనల్ అంటే ఏమంటారు తెలుగులో? అవకాశం. తల్లిదండ్రులు చర్చికి వెళ్ళటంని అవకాశముగా తీసుకుంటే, ఒక అవకాశం ఉన్నప్పుడు వెళ్తాం అని తీసుకుంటే పిల్లలు చర్చికి వెళ్ళటం అనవసరం అనుకుంటారంట. కనుక తల్లిదండ్రులు ఎన్ని పనులున్నా చర్చిలో కనబడాలి. ప్రతి సమయంలో కూడా దేవుని సన్నిధిలో కనపడాలి. దానికే ఎప్పుడైతే మీ పిల్లలు మీతో పాటు సంఘంలో కూర్చోలేకపోతే వాళ్ళు క్రైస్తవులుగా ఉండలేరు. మీ పిల్లలు మీతో పాటు దేవుని సన్నిధిలో 3 గంటలు కూర్చోలేకపోతే వాళ్ళు క్రైస్తవులుగా ఉండరు. వాళ్ళు ఎదిగిన తర్వాత దేవుని పిల్లలుగా ఉండరు. మీ పిల్లలు దేవుని పిల్లలుగా దేవుని కొరకు ఉండాలంటే మీతో పాటు 3 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోటం నేర్చుకోవాలి. మీ పిల్లలు దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతున్నారా? వాళ్ళు క్రైస్తవులుగా ఉండరు. నిజం. మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు ఊరికనే చెప్తున్నాను. వేచి చూడండి. మీతో పాటు 3 గంటలు వాళ్ళ చర్చిలో కూర్చోలేకపోతున్నారా? వాళ్ళు క్రైస్తవులుగా ఉండలేరు. దేవుని పిల్లలుగా వాళ్ళు ఉండలేరు. ముందు ఉన్న భయంకరమైన శ్రమ కాలంలో ముందుగా దేవుడు నాకు వద్దుని చెప్పేది వారుగానే ఉంటారు. మీకు చర్చికి రావటం అనుకూలంగా ఉన్నప్పుడు రావటం, పని కొరకు పరిగెత్తటం, మనం కొంచెముగా సంపాదించినా కూడా ఆ సంపాద్యంని ఆశీర్వదించేది దేవుడండి. ఆయన సత్యవంతుడైన దేవుడు. మన వాక్యంలో చదువుతున్నాం. ఒక సారెబాత్ అనే ఒక గ్రామంలో ఒక విధవరాలు ఉన్నదంట. దేవుని సేవకుడు వచ్చి నాకు ఒక రొట్టెని తీసుకురా అంటే, అయ్యా మా దగ్గర కొద్దిగా పిండి కొంచెం నూనె ఉంది, నేను నా పిల్లోడు తిని తర్వాత మరణిస్తాం, మా దగ్గర ఏమీ లేదు, మా జీవితంలో చివరి భోజనం, 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు. కానీ ఆ సేవకుడు చెప్తున్నారు, దేవుని నామం పేరిట నేను చెప్తున్నాను, ముందు నాకు తీసుకురా, నీ పిండి తీరిపోదు, నువ్వు నూనె తీరిపోదు కరువు కాలం అంతా. ఆమె విధేయత చూపించింది. వెంటనే దేవుని సేవకుడికి రొట్టెని తీసుకొచ్చింది. కరువు కాలం అంతా కూడా ఆ రొట్టె ఆ పిండి తీరిపోలేదంట, నూనె తీరిపోలేదంట. దేవుడు సత్యవంతుడిని మీరు ముందు విశ్వసించాలి. నయమాన్ అనబడిన ఒక సిరియా దేశంలో ఉన్న శతాధిపతి ఉన్నాడు, సైన్యాధిపతి ఉన్నాడు. ఆయనకు కుష్ఠరోగం అంట. ఏలియా దేవజండు దగ్గర వస్తే ఆయన ఇంటి నుండి కూడా బయట రాలేదండి. ఆ దేవజండు ఆయన పనివాడి దగ్గర చెప్తున్నాడు, వెళ్ళి ఆయన దగ్గర యోర్దాను నదిలో 7 పర్యాయం మునిగి లేవమని చెప్పు అంటున్నారు. నయమాన్ సైన్యాధిపతి, సిరియా దేశ సైన్యాధిపతి, పిచ్చి కోపం వచ్చింది ఆయనకు. నేను సిరియా దేశం నుండి బయలుదేరి నేను వచ్చాను,
కనీసం ఇంటి నుండి బయట కూడా వచ్చి నాతో మాట్లాడలేదు, నన్ను గౌరవపరచలేదు, ఘనపరచలేదు. పనివాడి చేత నాకు మాటను పంపిస్తున్నాడు. ఈ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న నదుల కంటే సిరియా దేశంలో శ్రేష్టమైన నదులు ఉన్నాయి. ఈ నదిలో 7 మునిగి లేవమని చెప్పి చాలా కోపపడ్డాడు సేవకుని మీద. అయితే తనతో వచ్చిన ఆ సేవకులు చెప్తున్నారు, సైనికులు చెప్తున్నారు, అయ్యగారు ఒకవేళ మిమ్మల్ని పెద్ద పని ఏదైనా చేయమంటే చేసి ఉంటారు కదా, ఒకవేళ ఒక 50 గొర్రెలను తీసుకొచ్చి బలి ఇవ్వాలి అని చెప్తే ఖచ్చితంగా చేసి ఉంటారు కదా, పెద్ద పని ఏదైనా చేయమంటే చేసి ఉంటారు కదా, లేకపోతే ఒక 1000 మందికి 3 రోజులు భోజనం పెట్టమంటే పెట్టి ఉంటారు కదా. ఆయన చెప్పింది ఏంటి? ఆ యోర్దాను నదిలో 7 మునిగి లెగమన్నారు. చిన్న పనియే కదా, ఎందుకు ఇంత కోపడుతున్నారు అని ఆయన్ని శాంతపరిచారు. బైబిల్లో ఉంది, వాళ్ళు ఆయన్ని శాంతపరిచారంట. ఆ మాటకు వెళ్ళి ఆయన 7 మునిగి లేచిన వెంటనే చిన్న పిల్లల చర్మంలా తన శరీరం అంతా కూడా మారిపోయిందంట. సత్య దేవుడండి. ముందు నమ్మాలి, మన దేవుని విశ్వసించాలి. ఆయన సత్య దేవుడు, సత్యంనే మాట్లాడతారు. ఆయనకు అబద్ధం చెప్పటం రాదు. మనసుల్లో ఆయన మాట మార్చే దేవుడు కాదు. యోహాను సువార్త 7:28 హీ హూ సెండ్ మీ ఈజ్ ట్రూ. యేసే చెప్తున్నారు, నన్ను పంపించిన వాడు సత్యవంతుడు, నన్ను పంపించిన వాడు సత్యవంతుడు. దానికే ఈ ఫిలదెల్ఫియా సంఘంలోకి చెప్తున్నారు, సత్యమైన దేవుడు నేను, అబద్ధం చెప్పటం రాదు. నేను ఒక మార్కెట్లో, గుంటూరు మార్కెట్లో పెద్ద బ్యానర్ కొన్ని సంవత్సరాలకు ముందు చూస్తాను. నేనుండగా నీకు భయం ఎందుకు అని చెప్పి ఒక పోస్టర్ చూశాను, పెద్ద బ్యానర్ చూసా. ఆయన చనిపోయాడు. ఉంటేనే కదా, కానీ ప్రజలు నమ్మట్లేదు. ఈనాడు డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, కానీ ఆలోచన చేయరు. సత్యం ఏంటి? నేను ఒక డాక్టర్ గారికి దగ్గర ఈ మాటను చెప్పాను. ఇంత చదువుకున్నారు, నిజమైన దేవుడు ఎవరిని కూడా కొంచెం చదివి చూడండి సార్. ఇంత చదువుకున్నారు, నిజమైన దేవుడు ఎవరిని ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 17:3 దిస్ ఇస్ ఇటర్నల్ లైఫ్ దట్ దే మే నో ద ఓన్లీ ట్రూ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ హూమ్ యూ హావ్ సెంట్. నిత్యమైన సత్యమైన దేవుడిని తెలుసుకోవటమే నిత్య జీవం. సత్యమైన దేవుని తెలుసుకోవటమే నిత్య జీవం. ఈనాడు సత్య దేవుడు ఎవరిని తెలియక ప్రజలు జీవిస్తున్నారు. ఎన్నెన్నో మొక్కుకుంటున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. సత్య దేవుని ఆరాధిస్తున్న వారు మీద వారికి కోపం రగులుతుంది. చూడండి, అంత్యక్రీస్తు పరిపాలన ఈ లోకంలో ఇంకా ప్రారంభం అవ్వలేదు. జాగ్రత్తగా వినండి. అంత్యక్రీస్తు పరిపాలన ఈ లోకంలో ఇంకా ప్రారంభం కాలేదు. అంత్యక్రీస్తు ఆయన పరిపాలన ప్రారంభించక మునిపే మణిపూర్లో ఏం జరిగిందో చూశారు. మన భారతదేశంలో అక్కడక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నారు. ఇంతకు అంత్యక్రీస్తు పరిపాలన ఇంకా ప్రారంభం అవ్వలేదు. అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభం అవక ముందే దేవుని పిల్లలు ఇంతగా హింసించబడుతున్నారంటే, అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభమైతే దేవుని పిల్లలు ఎంత భయంకరమైన శ్రమల్లో వెళ్ళాలని కొంచెం ఊహించుకొని చూడండి. సాతానుడు స్వయంగా ఇప్పుడు ఉన్నది మనుషుల్లో దురాత్మలు ఉన్నాయి. మనసుల్లో దురాత్మలు దూరినప్పుడే ఇలాంటి పరిపాలన అంటే, స్వయంగా సాతానుడే వచ్చి పరిపాలన చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందని ఊహించుకొని చూడండి. మన దేవుడు సత్యవంతుడు, సత్యంను మాత్రమే పలుకుతారు. 1 తెస్సలోనికే 1:9 యు హ్యావ్ టర్న్ టు గాడ్ ఫ్రమ్ ఐడల్స్ టు సర్వ్ ద లివింగ్ అండ్ ట్రూ గాడ్. మీరు విగ్రహంని పూజించటం నుండి సత్య దేవుడి దగ్గర, ఏక దేవుడు సత్య దేవుడి దగ్గర మీరు తిరిగి ఉన్నారు. ఈనాడు ఎందుకు సువార్తను చెప్తున్నాం? సత్య దేవుడి దగ్గర తిరగండి. మీరు నమ్ముకుంటున్న దేవుళ్ళు కాదు.
మీరు మరణించిన తర్వాత నిజమైన దేవుడు ఎవరైనా తెలుసుకుంటారు. ఒక వ్యక్తి ఉండేవాడు, చాలా ఇబ్బంది పెట్టేవాడు. నా మీద ఎంత ఖర్చు అంటే ఉదయకాలం నేను ఒంటరిగా వెళ్ళాను, ఆయన దగ్గర వెళ్ళి చెప్పాను, ఈ పని నువ్వు చేస్తున్నది సరికాదని చెప్పాను. నేను ఇంతే, నాకు సమయం ఏమీ లేదు అన్నాడు. నేను చెప్పాను, దేవుడు నీ మీద ఆయన కోపం నేను నిప్పులా కుమ్మరిస్తాడు అన్నాడు. వెంటనే లేస్తాడు, ఆ మాట చెప్పబాకు. ఆ మాట అంటే ఆయనకు అంత భయం వచ్చేసింది. ఆ మాట చెప్పబాకు. చనిపోయాడు ఆయన. దేవుని పనికి విరోధముగా వచ్చేవాడిని లేపేస్తారు దేవుడు, ప్రాణంనే లేకుండా చేసేస్తారు. ఆయన సత్యదేవుడు. ఆయన చెప్పేదంతా కూడా సత్యదేవుడి దగ్గర తిరగండి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పోస్టులంతా ఊర్లో నేను చూసినప్పుడు ప్రతి స్తంభానికి ఆయన ఫోటో పెట్టారు. ఆ ఫోటో చూస్తున్నాను, చనిపోయాడు ఆయన అని అనుకున్నా. నేను చెప్పబోయేది ఏంటంటే, ఆయన బ్రతుకు కాలం అంతా కూడా క్రైస్తవ్యంని అంత వ్యతిరేకించేవాడు. దేవుడు అంటే యేసయ్య అంటే అంత వ్యతిరేకించేవాడు. కానీ ఎప్పుడైతే మరణిస్తారో ఈ దేహం నుండి ఆత్మ బయటకు వచ్చిన వెంటనే ఆత్మ అయిన దేవుడిని ఈ ఆత్మ చూసిద్ది. దేవుడు ఆత్మగా ఉన్నారంట. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలంట. ఈ ఆత్మగా ఉన్న దేవుణ్ణి ఆరాధించాలంట. ఎప్పుడైతే మనుషుడు మరణిస్తారో ఈ ఆత్మ ఈ దేహం నుండి బయటకు వస్తుంది. వచ్చిన వెంటనే ఈ ఆత్మగా ఉన్న దేవుణ్ణి చూస్తుంది. చూసిన వెంటనే ఏడుస్తుంది, బాధపడుతుంది. ఎందుకంటే అయ్యో నాకు చెప్పారే, నేను ఇంతగా దేవుడు కాదని అనుకున్నానే, నేను నమ్ముకున్నది కదా దేవుడిని అనుకున్నాను. వాళ్ళు ఎక్కడే? చనిపోయిన తర్వాత వాళ్ళకి తెలిసిద్ది వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు కూడా దేవుడు కాదని. వారు ఎప్పుడైతే దేవుని నమ్మని వారందరూ కూడా ఒకలాంటి హింసించే పడే చోట్లలో వాళ్ళని ఉంచబడతారో ఆ దయ్యాలని చూసి దుఃఖపడతారు. ఈ దయ్యమా నన్ను దేవుడిని మోసపరిచింది, ఈ దయ్యమా నన్ను దేవుడిని మోసపరిచింది, ఈ దయ్యము కొరక నేను అంత త్యాగం చేశాను, అంత డబ్బుని తీసుకెళ్ళి ఖర్చు పెట్టాను, ఈ దయ్యము కొరక నేను గుడిని కట్టాను. చాలా దుఃఖపడతారు. యేసయ్య చెప్పారు, ఆ నరకంలో అగ్ని ఆరదంట, పురుగు చావదంట, పళ్ళు కొరుకుటయ్యో ఏడుపు ఉంటుందంట. మనం అనుకుంటాము ఈ లోకంలోనే మనం ఏడుస్తున్నామని, ఈ లోకంలోనే మనం ఏడుస్తున్నామని అనుకుంటున్నామండి. ఈ ఏడుపు ఈ లోకంలో మాత్రం కాదు, చనిపోయిన తర్వాత కూడా ఏడుస్తారు. సత్యదేవుడు, మీరు నేను నమ్ముకున్న దేవుడు సత్యదేవుడు. ఆ సత్యదేవుడిని హృదయపూర్వకంగా మనం వెంబడించడం చాలా ప్రాముఖ్యం. తర్వాత 7వ వచనంలో యేసయ్య ఇలాగ చెప్తున్నారు. 7వ వచనంలో హీ హూ ఓపెన్స్ ఈజ్ హోలీ అండ్ హూ ఇస్ ట్రూ, హూ హ్యాస్ ద కీ ఆఫ్ డేవిడ్. దావీదు తాళపు చెవిని కలిగిన వాడు. దావీదు తాళపు చెవి అంటే ద కీ రిప్రజెంట్స్ ద పవర్, అథారిటీ అండ్ ఆఫీస్. దేవుడి దగ్గర సర్వశక్తి ఉన్నది, ఆయన దగ్గరే శక్తి ఉన్నది. వాక్యంలో మనం చదువుతున్నాము, సాతానుడు ఈ లోకంను 7 సంవత్సరాలు పరిపాలించబోతున్నాడు. సాతానుడు ఈ లోకంను 7 సంవత్సరాలు స్వయంగా పరిపాలించబోతున్నాడు. అంటే ఎంతమంది మీరు కోర్టుకు వెళ్ళి ఉన్నారు? కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా? కోర్టులో ఎంతమందికి న్యాయం జరిగింది? నేను ఇలా విన్నాను, అబద్ధ సాక్ష్యం చెప్పే వాళ్ళు కూడా ఉంటారంట. డబ్బు ఇస్తే వాళ్ళు వచ్చి అబద్ధ సాక్ష్యం చెప్తారంట. ఈ లోకంలో ఉన్న పరిపాలనను మీరు చూస్తున్నారు. పేదవాళ్ళు ఎంత నలిగిపోతున్నారు. కొన్ని పనుల కొరకు మీరు ఎన్నిసార్లు మిమ్మల్ని తిప్పుతారో అన్యాయం చూస్తున్నాం. జస్ట్ ఊహించండి, మనుషుల్లో దురాత్మ ఉంటేనే ఇంత భయంకరమైన కార్యములు. మేము ఒక కాలేజీని గురించి మొన్న ఒక పాస్టర్ గారు వాళ్ళ కొడుకు వస్తే ఒక కాలేజీని గురించి మాట్లాడుతున్నారు. ఆ కాలేజీలో ఒక అమ్మాయిని 2 అబ్బాయిలు ప్రేమిస్తే ఆ అమ్మాయి నేను ఇద్దరిని ప్రేమించని చెప్పిందంట. 2 కలిసి అమ్మాయిని చంపేసి అబ్బాయి వెళ్ళి ఇంకా ఒక అబ్బాయిని చంపేసి ఆయన కూడా ఆత్మహత్య చేసి చనిపోయాడంట కాలేజీలో. ఇదంతా కూడా దురాత్మ. తల్లిదండ్రుల ప్రేమ గొప్ప కనపడదు,
ఆ అమ్మాయి దగ్గర ఇద్దరు వెళ్ళి ఆ అమ్మాయిని ప్రేమించారంట. నువ్వు నన్ను ప్రేమించవా లేదా? ప్రేమించలే, చంపేస్తారంట. ఆ అబ్బాయిని ఇంకొక అబ్బాయి చంపేసి ఈయన వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడంట. తల్లిదండ్రుల ప్రేమ గొప్ప కనపడదు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి మీకు చేయవలసిన అంతా చేసి, అన్నం పెట్టి, బట్టలు ఇచ్చి, మిమ్మల్ని అందగా చూసుకొని అంత చేస్తే కొంచెం యవ్వన వయసు వచ్చిన తర్వాత ఎవరో ఒక అమ్మాయి పరిచయం అయితే అమ్మాయి ప్రేమ అందరి ప్రేమ కంటే గొప్ప కనిపించింది. అది ప్రేమ కాదు, ఇన్ఫాక్చుయేషన్ అంటారు. శారీరక ఆకర్షణ, శారీరక ఆకర్షణ, నిజమైన ప్రేమ కాదు. ఆ యవ్వన వయసులో అందరికీ వచ్చే ఒక ఆకర్షణ. ఇలా మనం చూస్తున్నాము. దురాత్మ మనసుల దూరుతోనే అంత భయంకరంగా మనసుల్ని చంపుతున్నారు, అన్యాయం అక్రమంలో చేస్తున్నారంటే ఆ సాతానుడే స్వయంగా వచ్చి పరిపాలనిస్తున్నప్పుడు దురాత్మలు ఎంత భయంకరంగా పనిచేస్తాయి. దురాత్మలు ఎంత భయంకరంగా పనిచేస్తాయి. ఈనాడు సంఘంలో చాలామంది దగ్గర ప్రేమ లేదు, అక్క చెల్లి అని గౌరవించే మనసు లేదు. చాలామంది ఇంకా కులం, నా కులంలో అబ్బాయి కావాలి, నా కులంలో అమ్మాయి కావాలి, కులం. చర్చికి వెళ్తారు, మరి ఏం వాక్యం వింటున్నారో అర్థం కాదు. కులమునకు ప్రాధాన్యత ఇవ్వటం. యేసయ్య రక్తం చేత కడగబడిన వాళ్ళు. ఇప్పుడే కదా మనం పాస్టర్ గారు వివరించారు. నేను ఏమైపోయాను? చనిపోయాను. నేను సిలువ వేయబడ్డాను, నేను చనిపోయాను. కానీ క్రైస్తవులు యేసయ్య శరీరంలో, యేసయ్య రక్తంలో పాలు పొందుతా మా కులమే కావాలి అంటే దానికి అర్థం నువ్వు చావలేదు, ఇంకా చావలేదు, క్రీస్తుతో సిలువ వేయబడలేదు. యేసయ్య అధికారం కలిగిన దేవుడు. దానికి దావీదు తాళపు చెవి కలిగిన వాడు. నేను ద వన్ హూ హోల్డ్స్ ద కీస్ యాజ్ అథారిటీ. ఇంటి తాళం ఉంటే అది అధికారంకు గుర్తు. అధికారం కలిగిన వారు, తాళపు చెవి కలిగిన వాడు. దస్ ద కీ ఆఫ్ డేవిడ్ ఇంప్లైస్ కంట్రోల్ ఆఫ్ డేవిడ్స్ డొమైన్. దావీదు ఒక అధికారంని కలిగిన వ్యక్తి, which was promised to Messiah in both the Old Testament and New Testament. యెషయా రాసిన 9వ అధ్యాయం 7వ వచనంలో రక్షకుని యొక్క అధికారంని గురించి మనం చూస్తున్నాం. యెషయా రాసిన 9వ అధ్యాయం 7వ వచనంలో, అలాగే లూకా రాసిన 1వ అధ్యాయం 52వ వచనంలో కూడా రక్షకుని యొక్క అధికారంని గురించి మనం చూస్తున్నాం. ఆయన తాళపు చెవి కలిగిన వాడంటే, దావీదు ఒక తాళపు చెవి కలిగిన వాడంటే, నేనే సమస్తమునే కలిగిన వాడు. నేను అనుకుంటే వర్షంని ఆపేస్తాను, నేను అనుకుంటే ఏ కార్యమైనా నేను చేయగలుగుతాను. దేవుడు శక్తి కలిగిన దేవుడు. కరోనా వచ్చింది, నేను గొప్పవాడిని, ధనవంతుడిని అని చెప్పుకున్న వాళ్ళు వాస్తవంలో కరోనాలో చనిపోయిన వాళ్ళందరూ మీరు చూస్తే ధనంలో గొప్పవారు, గర్వంలో గొప్పవారు, ఇలాంటి వారే. బీదలు చాలా అరుదు. బీదలు చనిపోయిన వాళ్ళు కరోనాలో చాలా అరుదు, చాలా అరుదు. ఆర్థికంగా ధనంలో గొప్పవారు, పదవిలో గొప్పవాళ్ళు, గర్వంలో గొప్పవారు, వీళ్ళే ఎక్కువ మరణించింది. ఇతరుల్ని మోసపరిచేవారు ఎక్కువ మందిలో. దేవుడు సమస్తంని తన చేతిలో కలిగిన దేవుడు. యెషయా రాసిన 22వ అధ్యాయం 22వ వచనంలో యెషయా ప్రవక్త ఇలాగ చెప్తున్నారు. దేర్ ద ప్రాఫెట్ టెల్స్ ది ప్యాలెస్ సెక్రటరీ సఫెనా దట్ హీ విల్ బి రీప్లేస్డ్ బై ఎలియాకిం అనే వ్యక్తిని ఆయన రీప్లేస్ చేస్తారు. నువ్వు అధికారంని కలిగి ఉంటావు. ఫర్ గాడ్ విల్ ప్లేస్ ఆన్ హిస్ షోల్డర్ ద కీ టు ది హౌస్ ఆఫ్ డేవిడ్. దావీదు గ్రహ తాళపు చెవిని ఆయన చేతిలో పెడతారు అంటున్నారు. దానికి అర్థం ఏంటంటే, దావీదు తాళపు చెవిని కలిగిన వాడు నేనంటే దేవుడు అధికారాన్ని పొంది ఉంటారంట. సాతానుడు 7 సంవత్సరాలు ఈ లోకంని పరిపాలించిన తర్వాత ఆయన 1000 సంవత్సరములు పాదాళంలో వేసి తాళం వేస్తారంట. పాదాళంలో వేసి ఆయన మూసేస్తారు. 1000 సంవత్సరాలు ఈ లోకం ఉండిద్ది.
ఈ లోకం యేసయ్య వచ్చిన తరువాత ఈ లోకం 1007 సంవత్సరాలు ఉండిద్ది. అనగా ఈ లోకం 7 సంవత్సరాలు సాతాను చేత పరిపాలించబడుతుంది. 1000 సంవత్సరాలు దేవుడే స్వయంగా వచ్చి ఈ లోకంని పరిపాలించబోతున్నారు. దేవుడే అందరికి న్యాయం చేస్తారు. దేవుడే స్వయంగా 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నారు. ఆ 1000 సంవత్సరాలు సాతానుడు పాతాళంలో బంధించబడి ఉంటారు. కారణం ఏంటి? ఆయన దావీదు తాళపు చెవి కలిగిన వాడు. తన దగ్గర తాళం ఉంది. సాతానుడిని బంధించుటకును ఆయన నాయకుడిగా చేయుటకును ఆయనకే అధికారం ఉంది. దేవుడు నిర్ణయించిన కాలమున సాతానుడి చేతిలో ఈ లోకముని పెడతారు. దేవుడు ఊహించిన ఆ 7వ సంవత్సరం ముగింపులో ఆయన తీసి 1000 సంవత్సరాలు నరకంలో పెడతారు. దానికి దావీదు తాళపు చెవి కలిగిన వాడు. ఇంకా 7వ వచనంలో చూస్తే, హూ ఓపెన్స్ అండ్ నో వన్ విల్ షట్ అండ్ హూ షట్స్ అండ్ నో వన్ విల్ ఓపెన్. దీనికి అర్థం ఏంటంటే ద అబ్సల్యూట్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిపూర్ణమైన శక్తి ఏంటంటే ఆయన ఒక తలుపుని తెరిస్తే ఎవ్వరు మూయలేరు, ఆయన ఒక తలుపుని మూస్తే ఎవ్వరు తీయలేరు. ఎంత ప్రయాసపడినా జీవితంలో దేనినే మార్చలేరు. దేవుడు నీకు ఆశీర్వాదంని అనుగ్రహించాలని అనుకుంటే ఎవ్వరు కూడా ఆశీర్వాదంని మార్చలేరు. ఒకవేళ దేవుడు నీ జీవితంలో నష్టమునే కలుగచేస్తే ఎవ్వరు కూడా ఆ నష్టంని సరి చేయలేరు. వాక్యంలో మనం చదువుతున్నాము, ఒక దినం వస్తుందంట, ఆకాశంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా కదిలించబడుతుందంట. ఆకాశంలో మనుషులు పంపించిన శాటిలైట్ అన్నీ కూడా పడిపోతాయంట. శాటిలైట్స్ అన్నీ కూడా పడిపోతాయి. 7 సంవత్సరాలు సాతానుడు పరిపాలన ముగించబడిన తర్వాత పంపించబడిన శాటిలైట్స్ అంతా కూడా రాలిపోతాయి. దేవుడు స్వయంగా ఈ లోకంని పరిపాలిస్తున్నప్పుడు శాటిలైట్ టెక్నాలజీ ఏమీ ఉండదు. ఈ మొబైల్ ఫోన్ మనం వాడుతున్న టెక్నాలజీ అంతా సాతానుడు పరిపాలించే 7 సంవత్సరాల వరకు మాత్రమే. ఎప్పుడు సాతానుడు 7 సంవత్సరాల పరిపాలన ముగించబడుతుందో దేవుడు స్వయంగా ఈ లోకంని 1000 సంవత్సరాలు పరిపాలించడం ప్రారంభించినప్పుడు టెక్నాలజీస్ ఏమీ ఉండదు. దేవుడే స్వయంగా పరిపాలిస్తారు. మనం దేవుని దగ్గర వెళ్ళి వస్తాం. దేవదూతలు ఈ లోకంని పరిపాలిస్తుంటారు. ప్రియమైన దేవుని జనమా, ఆయన దగ్గర సర్వశక్తి ఉన్నది. యోనా అనబడిన ప్రవక్త ఉన్నారు. ఆ యోనా ప్రవక్తనే దేవుడు నినివే అనే పట్టణమునకు వెళ్ళమన్నారు. ఆ నినివే పట్టణంలో ఉన్న వారు బహుఘోరమైన వారు. అంటే ఇప్పుడున్న ఘోరం కంటే తక్కువనే. బహుఘోరమైన వారంటే ఈ కాలంలో కంటే ఘోరమైన వాళ్ళు ఏం కాదు. ఈ కాలంలో భయంకరమైన ఘోరమైన కార్యములు జరుగుతున్నాయి, దుష్ట కార్యములు జరుగుతున్నాయి, దుష్ట మనసులు పరిపాలిస్తున్నారు. దీనికంటే కానీ ఎందుకు ఈ లోకముని దేవుడు ఇంకా నాశనం చేయకుండా ఉంచారంటే దేవుడు తలంచిన కార్యములు జరగవలసింది ఎన్నో ఉన్నాయి కనుక దేవుడు ఈ లోకమును ఉంచారు. అయితే యోనా దగ్గర నినివే పట్టణమునకు ఆ పట్టణమునకు వెళ్ళి ప్రకటించి, ఇంకా 40 రోజులే దేవుడు మీకు ఇస్తున్నారు, మీరు బ్రతికేది 40 రోజులు మాత్రమే, 40 రోజుల తర్వాత ఈ పట్టణంని దేవుడు నాశనం చేయబోతున్నారు అని చెప్పి పంపించారు, వెళ్ళమన్నారు. కానీ యోనా అనుకున్నాడు, నినివే భయంకరమైన పట్టణం, నేను ఈ మాటని వెళ్ళి చెప్తే నన్ను వాళ్ళు చంపేస్తారు కనుక నేను అక్కడ వెళ్ళను అని చెప్పి ఆయన జోపా అనే పట్టణంలోకి వెళ్ళి, అక్కడ జోపా అంటే ఇప్పుడు నేను ఒక షిప్లో ఒక ఊరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? గుంటూరు నుండి నౌకలు ఏమీ లేదు, సముద్రం లేదు, ఏం చేయాలి? వైజాగ్ అయినా వెళ్ళాలి, లేకపోతే చెన్నై అయినా వెళ్ళాలి. అదే ఆయన జోపా అనే పట్టణంలోకి వెళ్ళి అక్కడ నుండి తర్సిస్ అనే ప్రాంతంలోకి వెళ్ళే ఒక నౌకలే ఎక్కారంట. ఉదాహరణముగా ఇప్పుడు నేను చెప్పాలంటే కేరళకు దేవుడు నన్ను వెళ్ళమన్నారు, కానీ నేనేం చేశానంటే నన్ను దేవుడు ఢిల్లీకి వెళ్ళమన్నారు. నేనేం చేశానంటే వైజాగ్ వెళ్ళి ఒక నౌకని పట్టుకొని
నేను బాంబే వెళుతున్నా, ముంబై పట్టణంకి వెళుతున్నా నౌకలో. దేవుడు ఏం చేశారంటే, దేవుడు ఒక పెద్ద అలనే గాలిని సృష్టించారు, పెద్ద గలనే. ఎందుకు? దేవుని చేతిలోనే ఆ తాళం ఉంది. ఆయన తెరిస్తే ఎవరు మూయలేరు. భయంకరమైన గాలి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా వాళ్ళ వ్యాపారంలోకి తీసుకెళ్తున్న బరువైన వాటి అన్నిటినీ సముద్రంలో పడేశారంట. కానీ గాలి తుఫాన్ ఆగలేదు. అది దేవుడు చెప్తేనే ఆగిద్ది. ఎంత తీసి పడేసినా గాలి తుఫాన్ ఆగలేదు. అప్పుడు యోనా బాగా నిద్రపోతుంటే లేపుతున్నారు, నీ దేవుడికి ప్రార్థన చేయి, ఎంత భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నాం అని చెప్తే యోనా లేచి చెప్తున్నాడు, అయ్యా మన చీటీ వేస్తాం, ఎవరి వలన ఈ కార్యం జరిగింది. చీటీ వేస్తే ఆ చీటీ యోనా పేరు మీద పడింది. నువ్వెవరు అని చెప్పి అడిగితే, నేను దేవుని సేవకుడిని, ఆయన నన్ను నినివే పట్టణం వెళ్ళమన్నారు, నేను పారిపోతున్నాను అని చెప్తే భయపడ్డారంట వాళ్ళందరూ కూడా. అప్పుడు యోనా చెప్తున్నాడు, ఈ తుఫాను, ఈ గాలి ఇదంతా ఆగిపోవాలంటే నన్ను తీసి సముద్రంలో పడేయండి, అయిపోయింది అన్నారు. వాళ్ళు, అయ్యా మేము ఉన్నదంతా తీసి పడేసాము, మేమేం చేయాలి? నేను చెప్పినట్టు ఎట్లా చేయండి, నన్ను తీసి సముద్రంలో పడేయండి, గాలి ఆగిపోతాయి. నిజంగా తీసి సముద్రంలో పడేస్తే గాలి తుఫాను ఆగిపోయింది. వాళ్ళు భయపడ్డారు. వాక్యంలో చదువుతున్నాము, వాళ్ళు దర్శీస్ పట్టణం వచ్చిన తర్వాత వాళ్ళు దేవునికి బలి ఇచ్చారని రాయబడి ఉంది. అంత భయపడ్డారు దేవునికి, ఎందుకంటే ఆయన చెప్పినట్లుగా జరిగింది. ఆయన తీసి సముద్రంలో పడేస్తే గాలి తుఫాను ఆగిపోయింది. ప్రాణంతో బ్రతకామని చెప్పి దేవునికి బలి ఇచ్చారంట, దేవుని ఎరగని వారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, అక్కడ దేవుడు ఒక చేపని ఉంచారంట, అది యోనాను మింగిందంట. 3 రోజులు ఏమీ తినవద్దు అన్నారంట. యోనా చేప కడుపులో ప్రార్థన చేశాడంట. 3 రోజుల తర్వాత వెళ్ళి నినివే పట్టణంలో కక్కయ్య అంటే నినివే పట్టణంలో వెళ్ళి ఆయన వదిలేసింది. ఆయన వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ఆయన సువార్తను ప్రకటిస్తున్నారు. ఇదంతా కూడా దేవుని శక్తి. దేవుడు తలుపుని తెరిస్తే ఎవరు మూయలేరు, దేవుడు తలుపుని మూస్తే ఎవరు కూడా తీయలేరు. అక్కడ యోనా పత్రికలో చాలా సత్యంను మనం చూడగలుగుతాం. యోనా పత్రికలో చాలా సత్యములు మనం చూడగలుగుతాం. నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవుని ప్రార్థన చేయాలి, మోకరించి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధి ఒక ఆప్షనల్గా మారకూడదు. ఈనాడు ఉపవాస ప్రార్థన అంటే ఎవరు రావట్లేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసే కాలం ఆగిపోయినట్లుగా ఉంది. మీరు ఉపవాస ప్రార్థనకు రాకపోతే, ఉపవాస ప్రార్థనలో ఉండి ప్రార్థన చేయకపోతే నిజముగా మీరు కరువుతో కన్నీళ్ళు కార్చి ఏడిసే కాలం ఒకటి వస్తుంది. నేను ఈ సంఘంలో మాత్రమే కాదు, ఎక్కడెక్కడ అవకాశం ఉందో అన్ని చోట్ల ప్రకటిస్తున్నాను, అందరితో మాట్లాడుతున్నాను. వచ్చే వారం నేను సంఘంలో ఉండను, వేరే ఒక సంఘంలో ఉంటాను. నేను వెళ్ళేదే ఈ సత్యంను చెప్పటానికి, నేను వెళ్ళే ఉద్దేశమే ఈ సత్యంలో నేను చెప్పటానికి. భయంకరమైన కరువు వస్తుంది, జాగ్రత్త. ఇప్పుడే నువ్వు ఉపవాసం ఉండలేకపోతే ఆకలితో ఏడిసే కాలం వస్తుంది, ఆకలిని తీర్చడానికి దొంగతనం చేసే కాలం వస్తుంది, ఆకలి తీర్చడానికి విభచారం చేసే కాలం వస్తుంది. నిజం. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే భయంకరమైన కాలం ముందు వస్తుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, 2 పూట అన్నం తినేవాళ్ళు ఆర్థికంగా బాగున్న వాళ్ళ అర్థం. అలాంటి కాలం వస్తుంది, భయంకరమైన కరువు వస్తుంది, భారతదేశంలో భయంకరమైన కరువు వస్తుంది. జాగ్రత్త పడతాం. ఆయన దగ్గర మీ ఆశీర్వాదం ఆయన చేతిలో ఉంది. మీరు మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మీ కుటుంబం కొరకు, మారు మనసు కొరకు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయాలి. నా కుటుంబంని మార్చండి ప్రభువా, నన్ను మార్చండి ప్రభువా, నా కుటుంబంని మార్చండి, నా పిల్లల్ని మార్చండి, నా భర్తని మార్చండి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. నన్ను దీవించి ప్రభువా. రోజు ఒక్కసారైనా నన్ను దీవించి ప్రభువా అని ప్రార్థన చేస్తారా? నన్ను దీవించండి ప్రభువా, నా నోటి మాటలను దీవించండి, నా హృదయ ధ్యానంని దీవించండి, నన్ను దీవించండి ప్రభువా, నన్ను దీవించండి, నా కుటుంబంని దీవించండి.
అయ్యా భయంకరమైన కరువు, ఆ కరువులో నన్ను కాపాడండి. మనకు యోసేపు లాంటి వారు లెగవాలి. ప్రతి కుటుంబంలో యోసేపు లాంటి వారు లెగవాలి. నేను ఇంతటితో ఈ 7వ వచనంతో నేను ఈరోజు వాక్యంని నేను ముగిస్తున్నాను. మనకు దేవుని ఆశీర్వాదం కావాలంటే ఆయన తలుపుని తెరవాలి. ఆశీర్వాద తలుపుని ఆయన తెరవాలి. శాపమనే, నష్టమనే, అనారోగ్యమైన తలుపుని ఆయన మూయాలి. ఆయన తలంచితేనే అది జరుగుతాయి. కనుక దేవుని సన్నిధిలో భారముతో ప్రార్థన చేయాలి. అయ్యా మీ దగ్గరే కదా తాళం ఉంది. మీరు తెరచిన తలుపుని ఎవరు మూయలేరు కదా. మీరు మూసిన తలుపుని ఎవరు తీయలేరు కదా. నా జీవితంలో ఆశీర్వాదం అనే తలుపు మూయబడి ఉంది యేసయ్య. నేను ఎంత ప్రయాసపడినా, నేను ఎంత కష్టపడి సంపాదించినా ఆ సంపాద్యం నాకు నిలవట్లేదు ప్రభువా. నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి ప్రభువా. నా జీవితంలో ఆశీర్వాదం అనే తలుపుని తెరవండి. పిల్లలు ప్రార్థన చేయాలి. అయ్యా నాకు జ్ఞానం అనే తలుపుని తెరవండి. నాకు జ్ఞానం సరిపోవట్లేదు, నాకు జ్ఞాపకశక్తి సరిపోవట్లేదు. జ్ఞానం అనే తలుపుని తెరవండి ప్రభువా. నాకు ఆరోగ్యం అనే తలుపుని తెరవండి. నన్ను కనికరించండి ప్రభువా. నా కుటుంబంని కనికరించండి. అయ్యా నా ప్రార్థన జీవితం తగ్గిపోతున్నాయి. నేను ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నాను. అయ్యా నేను ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నాను. మీ సన్నిధిలో నేను కూర్చోలేకపోతున్నాను. మీ సన్నిధిలో నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. ప్రియమైన దేవుని జనం, ఆయన సత్య దేవుడు, ఆయన పరిశుద్ధమైన దేవుడు. మీ ఆశీర్వాదం ఆయన చేతిలో ఉన్నది. ఆయన తలంచితే మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం అనేది ఆ సారెబాత్ ఊర్లో చాలామంది భోజనం కళ్ళాడుతున్నారు, భిక్ష అడుగుతున్నారు, అన్ని చోట్ల వెతుకుతున్నారు. భయంకరమైన పరిస్థితి. కానీ ఆ సారెబాత్ విధవరాలకు దేవుడు వెండి బంగారం ఇవ్వలేదండి. సారెబాత్ విధవరాలకు దేవుడు వెండి బంగారం ఇవ్వలేదు. ఆమెకిచ్చింది కడుపార ఆహారం ఇచ్చారు. భయంకరమైన కరువు. ఆమె మాత్రం ప్రశాంతంగా కుటుంబంతో తింటున్నది. ఆమె మాత్రం ఆరోగ్యంగా ఉంటుంది, ఏ కొరత లేక ఉంటుంది. దేవుని ఆశీర్వాదం వెండి బంగారం మాత్రమే కాదు, మంచి ఉద్యోగం కాదు. సారెబాత్ విధవరాలకి ఏ ఉద్యోగం ఇచ్చారండి దేవుడు? ఖాళీగా కూర్చొని కడుపు నిండా తినింది. దేవుడు తెరచిన తలుపుని ఎవరు మూయలేరు. ఎన్నో ఉదాహరణల్ని మనం దేవుని వాక్యం నుండి మనం నేర్చుకోగలుగుతాం. ఒక స్త్రీ ఉన్నదంట, భర్త చనిపోయాడు. ఏలియా ప్రవక్త దగ్గర వచ్చి చెప్తుంది, అయ్యా మీ సేవకుడు మీకు తెలుసు కదా చనిపోయాడు, చాలా అప్పుతో చనిపోయాడు. అయ్యా నాకేం చేయాలి తెలియట్లేదు. అమ్మా నేను నీకేం చేయాలి? నీ ఇంట్లో ఏముంది? అయ్యా నా దగ్గర కొంచెం నూనె ఉందయ్యా, వేరే ఏమీ లేదు నా దగ్గర. అప్పు ఇచ్చిన వారు నా పిల్లల్ని ఇవ్వమని అడుగుతున్నారు. అయ్యా నాకేం చేయాలి తెలియట్లేదు. పో ఇరుగు పొరుగు వారు అందరి దగ్గర ఖాళీ పాత్రలని తీసుకో, నీ ఇంటి లోపల అన్ని ఖాళీ పాత్రలు ఉంచుకో, నీ తలుపేసేసి నీ దగ్గర ఉన్న నూనెనే మిగిలిన పాత్రలో పోయి. జరిగిన ఆశ్చర్యం ఏంటంటే ఒక చొమ్ము నుండి నీళ్ళు ఉంది, అక్కడ ఖాళీ పాత్రలో పోయగా ఆ నూనె వస్తానే ఉన్నది. అన్ని పాత్రములు నిండిపోయాయి. చివరిగా పిల్లల్ని అడుగుతుంది, ఇంకా ఏదైనా ఖాళీ పాత్రం ఉన్నాయా? లేదు మా అన్నీ నిండిపోయాయి. ఆ మాట ఎప్పుడు పిల్లలు లేదమ్మా అన్నీ నిండిపోయాయి, నూనె అక్కడే ఆగిపోయింది. వెంటనే ఆమె ఏలియా ప్రవక్త దగ్గర వస్తుంది, అయ్యా మా ఇంట్లో అన్ని పాత్రలు నూనెతో నిండి ఉన్నదయ్యా. ఆయన చెప్తున్నారు, వెళ్ళమ్మా వెళ్ళి నూనెని అమ్ము, దానితో నువ్వు అప్పుని తీర్చుకో, మిగిలిన డబ్బుతో నువ్వు సుఖంగా ఉండు. దేవుని సేవకుడే అప్పు మిగిలించి చనిపోయాడు, కానీ దేవుడు తన భార్య పిల్లల్ని చేయి విడిచిపెట్టలేదు. నువ్వు నమ్ముకున్నావా దేవుణ్ణి? నిన్ను దేవుడు చేయి విడిచిపెట్టరు. నిన్ను ఆశీర్వదించటం ఆయన చేతిలో ఉన్నది. నువ్వు నమ్ము, నువ్వు విశ్వసించు. దేవా నన్ను ఆశీర్వదించని అడుగు. గొప్ప ఆశీర్వాదం అవసరం లేదు. ఆ సారెబాత్ విధవరాలకు మంచి ఇల్లుని నేను ఇస్తానని దేవుడు చెప్పలా. కడుపార నువ్వు ఆహారం తింటావు, కరువు కాలం అంతా సమృద్ధిగా ఉండిద్ది నీకు, అంతే. ఆమెకు కావలసింది అదే. ఆమెకు మంచి ఇల్లు అవసరం లేదు, కట్టుకోవటానికి మంచి వస్త్రాలు ఏమీ అవసరం లేదు.
దేవుడు ఆశీర్వదిస్తారు. అందరూ మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. ఫిలదెల్ఫియా సంఘమునకు దేవుడు చెప్తున్న మాట, నేను పరిశుద్ధుడిని, నేను సత్య దేవుడిని, నేను చెబితే దాన్ని చేస్తాను, నేను చెప్తే ఆ మాటను నేను నెరవేరుస్తాను. నమ్మదగిన దేవుడు అండి. మీరు నమ్మితే ఆయన మీ పట్ల అద్భుత కార్యం చేస్తారు. మీరు నోరు విప్పి ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో, నన్ను ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, మా ఇంట్లో నా జీవితంలో చాలా తలుపులు నేనే మూసుకున్నాను ప్రభువా. మీ సన్నిధికి రాకుండా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయకుండా, ఇంట్లో ప్రార్థన చేయకుండా నా తలుపుని మనమే చాలా తలుపుల్ని మూసుకున్నామండి. దేవుడు మనకు తెరచి ఉంచిన తలుపుల్ని మనల్నే మూసేసుకున్నాం. మన దేవుని అడుగుతాం, అయ్యా నన్ను క్షమించండి ప్రభువా, నన్ను క్షమించండి, నన్ను ఆశీర్వదించండి, నా కుటుంబంని ఆశీర్వదించండి, నా పిల్లల్ని ఆశీర్వదించండి, అయ్యా నన్ను కనికరించండి. మీకు మీరు ప్రార్థన చేయండి. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. మీరు అడగక మౌనంగా ఉంటే మీకు రాదు. పిల్లలు అడగండి, యేసయ్యా నాకు జ్ఞానం ఇవ్వండి ప్రభు, అడుగుడి మీకు ఇవ్వబడును. మీరు అడగక మౌనంగా ఉండండి, ఆ జ్ఞానం రాదు. ఆశీర్వాదంని అడగండి, నోరు విప్పి అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడును. యేసయ్యా నేను అడుగుతున్నాను, నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వాద తలుపుని తెరవండి ప్రభువా, సహాయం ఇచ్చేయండి. మీకు మీరు ప్రార్థన చేయండి. పిల్లలందరూ కూడా ప్రార్థన చేయండి. అందరూ నోరు విప్పి ప్రార్థన చేయండి. ప్రేమైన సంగమా, మీరు అడగకపోతే మీకు ఆశీర్వాదం రాదు. అడిగితేనే దేవుడు కార్యం చేస్తారు. ప్రార్థన చేయండి, నన్ను ఆశీర్వదించండి ప్రభువా, నాకు జ్ఞానం ఇవ్వండి, నాకు మంచి మార్క్స్ ఇవ్వండి ప్రభువా, నా పట్ల అద్భుతం చేయండి, నా అమ్మ నాన్నని దీవించండి, మాకు ఆ మంచి ఆరోగ్యం ఇవ్వండి. మనం అడగాలి, ప్రతిరోజు అడగాలి, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి యేసయ్యా, నన్ను స్వస్థపరచండి యేసయ్యా. అడగాలి. అడిగిన వాళ్ళకి ఇవ్వబడును అన్నారు యేసయ్యా. నువ్వు అడిగితే ఇస్తారు యేసయ్యా. నీ హృదయంలో ఉన్న వాటి అన్నిటినీ, నీ అవసరతలంతా కూడా నువ్వు అడగక ముందే దేవుడు ఎరిగి ఉన్నారు, కానీ నువ్వు అడిగితేనే ఇస్తారు. నీ అవసరతలంతా కూడా నువ్వు అడగక మునిపే ఎరిగి ఉన్న దేవుడు, కానీ నువ్వు అడిగితేనే ఇస్తారు. నీ అవసరతలు ఆయనకు తెలుసు, కానీ నువ్వు అడగకపోతే ఇవ్వరు. పిల్లలు ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనకు మాత్రమే సాధ్యం. ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, సత్యవంతుడు అండి. ఆయనకు ప్రార్థన చేయండి. హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడు, సత్యవంతుడైన మా పరలోకపు తండ్రి, యేసయ్య నామములో మేము అడుగుతున్నాం, మాకు జ్ఞానం ఇవ్వండి, ఓర్పు ఇవ్వండి, సహనం ఇవ్వండి, దీర్ఘశాంతం ఇవ్వండి. మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. మా కోపం అనే తలుపుని మూసివేయండి, మా అహంకారం అనే తలుపుని మూసివేయండి, మా ఎదురుదురుగే స్వభావం అనే తలుపుని మూసివేయండి, మా అవిధేయత అనే తలుపుని మూసివేయండి ప్రభువా. మాకు ఓర్పు అనే తలుపుని తెరవండి, సహనం అనే తలుపుని తెరవండి, దీర్ఘశాంతం అనే తలుపుని తెరవండి, మాకు ఆరోగ్యం అనే తలుపుని తెరవండి, అప్పు తీర్చబడే ఆశీర్వాద తలుపుని తెరవండి యేసయ్య. మాకు మంచి మాటలు అనే తలుపుని తెరవండి, అబద్ధం అనే తలుపుని మూసివేయండి, మోసపూరితమైన మాటలు అనే తలుపుని మూసివేయండి ప్రభువా. ప్రార్థన లేని జీవిత తలుపుని మూసివేయండి ప్రభువా. మీ సన్నిధిలో ప్రార్థించే తలుపుని తెరవండి, మీకు ప్రాధాన్యత ఇచ్చే తలుపుని తెరవండి. ఎవరెవరు నోరు తెరిచి అడుగుతున్నారో అయ్యా, అడిగే వాళ్ళందరికీ కూడా ఇస్తానని చెప్పారు కదా, జవాబు ఇవ్వండి ప్రభువా. మీకు ఏ కృతజ్ఞతలు వందనాలు తెలియపరిచి యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. పరలోకపు తండ్రి